హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము శృంగేరి నుంచి చెక్అవుట్ అయిపోతున్నాము. కొల్లూరు మూకాంబిక టెంపుల్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం పడుతుందంట. నిన్న శృంగేరిలో మాత్రం శారదాంబ పీఠానికి వెళ్ళాము. అసలు అమ్మవారు ఎంత కళగా ఉన్నారో, చాలా విశేషమైన అమ్మవారండి. కంపల్సరీగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి దర్శనం భాగ్యం పొందాలి ఖచ్చితంగా. మేము వెళ్ళినప్పుడు మాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటంటే, అక్కడ అమ్మవారికి పూజ జరుగుతుంది, శ్రీచక్రానికి కుంకుమ పూజ జరుగుతుంది. కుంకుమ పూజని మేము చూసే భాగ్యం కలిగింది. అలాగే ఆ కుంకుమని మాకు ప్రసాదంగా ఇచ్చారు. అది ఇంటికి తీసుకెళ్ళి అందరికీ మనం పంచుకోవచ్చు. అది చాలా చాలా పవిత్రమైన కుంకుమ అన్నమాట. మన సౌభాగ్యానికి చాలా మంచిది. సో నైటు అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ శంకరాచార్యుల వారి మఠంలో జరిగే ఆత్మలింగానికి జరిగే అభిషేకం మాత్రం విశేషం అన్నమాట. ఈ ఆత్మలింగము స్వయంగా పరమేశ్వరుడే శంకరాచార్యుల వారికి ఇచ్చారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ. ఆ ఆత్మలింగానికి ప్రస్తుత పీఠాధిపతి భారతీ తీర్థానంద గారు చేసిన అభిషేకము అసలు మనం చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. చాలా చాలా సంతృప్తినిస్తుంది. చాలా చాలా బాగుంది. శృంగేరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా నైట్ స్టేని అయితే ప్లాన్ చేసుకోండి. ఆ అభిషేకాన్ని ఖచ్చితంగా చూడండి. ఇది ఈవినింగ్ ఆల్మోస్ట్ 8:40కి స్టార్ట్ అయ్యి 10 o'clock వరకు ఉంటుంది. దాని తర్వాత మనకి స్వామివారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. కాబట్టి మనకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయంలో ఇది కూడా ఒకటి ఉంటుందని శృంగేరిలో తప్పకుండా చూడండి. ఇప్పుడు మేము శృంగేరి నుండి కొల్లూరు మూకాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. ఊరు దాటగానే మాకు రైట్ సైడ్ కనిపించిన ఈ బిల్డింగ్ చాలా బాగుంది అని దిగి చూద్దాం అనుకున్నాం. బట్ ఇంకా ఓపెన్ అవ్వలేదట. ఇది కమింగ్ అట్రాక్షన్ అని చెప్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు ఉంటే మాత్రం చూడండి. కొల్లూరు వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ ఉంటుందట. 109 kilometers ఉందటండి. వెళ్ళే దారిలో ఉన్న ఈ అగుంబా ఘాట్ దగ్గర మాత్రం దిగటం మర్చిపోవద్దు. ఇది ఒక సన్సెట్ పాయింట్. బట్ డేలో కూడా వ్యూ చాలా బాగుంది. మేఘాలు మన పక్క నుండే వెళ్తున్నాయేమో అనే ఫీల్ వస్తుందన్నమాట. ఈ ఏరియాలో రెయిన్ఫాల్ చాలా ఎక్కువటండి. అలాగే స్నేక్స్ కూడా చాలా ఎక్కువట. అన్ని రకాల స్నేక్స్ ఉంటాయట, ఇంక్లూడింగ్ కింగ్ కోబ్రా. అందుకే ఈ ఏరియాని ప్లేస్ ఫర్ స్నేక్స్ అని అంటారట. శృంగేరి నుంచి 3 hours ట్రావెల్ చేసిన తర్వాత కొల్లూరు మూకాంబిక టెంపుల్కి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి దర్శనానికి వెళ్తున్నాం. పార్వతీదేవి మూకాసురుడు అనే రాక్షసుడిని ఇక్కడే వధించిందని, అందుకే ఈ ప్రదేశానికి మూకాంబిక అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం వెనుక భాగాన ఈ మూకాంబిక అమ్మవారి లోహపు విగ్రహాన్ని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారట. ఈ జ్యోతిర్లింగం కూడా చాలా విశేషమైందటండి. లింగానికి మధ్యలో ఒక సువర్ణ రేఖ ఉంటుందట. ఆ రేఖకి ఎడమ భాగంలో ఉన్నది అమ్మవారి రూపం అని, కుడి భాగంలో ఉన్నది స్వామివారి రూపం అని చెప్తూ ఉంటారు. అంటే అర్ధనారీశ్వరుడు లింగ రూపంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్ని పూజలు, అభిషేకాలు కేవలం శివలింగానికి మాత్రమే జరుగుతూ ఉంటాయి. శంఖ చక్ర సహితంగా ఉన్న మూకాంబిక అమ్మవారికి చక్కని అలంకారాలు చేస్తారట. అమ్మవారు చాలా అలంకార ప్రియులటండి. అమ్మవారి మెడలో ఉన్న హారంలో ఉన్న పచ్చల పథకంలో ఉన్న పచ్చ ప్రపంచంలోనే ఉన్న పెద్ద సైజు పచ్చల్లో ఒకటట. ఇక్కడ భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలను దేవస్థానం వారు అమ్ముతూ ఉంటారు. మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు. నేను ఈ చక్కని శారీని తీసుకొని దీపావళికి కట్టుకొని లక్ష్మీ పూజ చేయడం నాకు చాలా చాలా తృప్తినిచ్చింది. అమ్మవారి మహాప్రసాదం లాగా అనిపించింది నాకు. ఇప్పుడు మేము 60 kilometers దూరంలో ఉన్న మురుదేశ్వర్కి వెళుతున్నాము. ఇలా పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ మురుదేశ్వర్లోని హోటల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ టెంపుల్కి బయలుదేరాము. ఇలా ట్రెడిషనల్ అటైర్స్లో. ఇదిగోండి, ఇలా ఎంటర్ అవుతూనే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఈ 18 అంతస్తుల రాజగోపురం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అసలు ఇక్కడ ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో లెక్కలేదు. గోపురానికి కొద్దిగా లెఫ్ట్కి వెళితే ఇలా శివుని విగ్రహం వ్యూలో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ రాజగోపురం స్పెషాలిటీ ఏంటంటే, మనం లిఫ్ట్ ఎక్కి పైకి కూడా వెళ్ళొచ్చు. 18th floor నుంచి అరేబియా సముద్రం ఒడ్డునున్న ఈ మహాశివుని విగ్రహం చూస్తుంటే కైలాసంలో ఉన్న పరమశివుని దర్శనమైనంత సంతోషంగా, తృప్తిగా అనిపించిందండి. ఈ విగ్రహం 123 అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద శివుని విగ్రహంలో ఇది కూడా ఒకటట. మురుడేశ్వరుని ఆలయ దర్శనం తర్వాత గుడి ప్రాంగణంలో ఉన్న ఈ మ్యూజియంకి వచ్చేసాం. మురుడేశ్వరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ మ్యూజియం చూడాల్సిందే. మరి ఇక్కడ చరిత్రని చక్కని విగ్రహ రూపాలతో వివరించారు. మ్యూజియం పక్కనే ఉన్న శివుని గుడి మరియు శనీశ్వరుని ఆలయాలను కూడా దర్శించుకున్నాం. ఈ ఆలయ ప్రాంగణం అంతా తిరిగి చూడడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours పడుతుందండి. మీరు మీ టైంని ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నారంటే శివుని విగ్రహాన్ని డే లైట్లో చూడొచ్చు, అలాగే నైట్ లైట్లో కూడా చూడొచ్చు. అసలు డేలో అద్భుతంగా ఉందంటే నైట్లో ఇంకా అద్భుతంగా ఉంది. బంగారు రంగులో శివుడు అయితే మెరిసిపోతున్నాడు. ఈ నైట్ మేము మురుడేశ్వర్లోనే స్టే చేస్తున్నాము. రేపు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎనీ గెస్సెస్? Follow me for more such attractions.